కాసేపట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ జూనియర్ ఇంటర్, రేపు సీనియర్ ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే విధంగా షెడ్యూల్ ప్రకటించారు. ఈసారి ప్రతిష్టాత్మకంగా పరీక్షలు నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాట్లు చేసింది. జూనియర్ ఇంటర్ విద్యార్థులు మారిన సిలబస్తో తొలిసారిగా పరీక్షలు రాయబోతున్నారు. నమూనా ప్రశ్న పత్రాలు, పాఠ్యాంశాల బోధనపై ముందుగానే అధ్యాపకులకు శిక్షణ ఇచ్చారు. 100% ఉత్తీర్ణత సాధనే లక్ష్యంగా 50 రోజులు ప్రణాళిక అమలు చేశారు. ఈసారి పరీక్షల వివాదంలోనూ మార్పులు చేశారు. గతంలో ఇక్కడ అధికారులే ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బందిని నియమించారు. పరీక్షల పర్యవేక్షణకు ఒక అబ్జర్వర్ను నియమించారు. సమస్యాత్మక కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్లు, ఇతర చోట్ల ఫ్లయింగ్ స్క్వాడ్ల నిఘా ఉంటుంది. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆర్ఐఓ ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయాలకు వాటికి అనుసంధానం చేశారు. దాదాపు 10.57 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అయితే విద్యార్థులను ఉదయం 8 గంటల నుంచే కేంద్రంలోకి అనుమతిస్తారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి పి రంజిత్ భాష తెలిపారు. మొత్తం 1537 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ప్రతి కేంద్రంలో విద్యార్థుల కోసం త్రాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి కనీస సదుపాయాలను ఏర్పాటు చేశారు. పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈసారి భారీగా నిఘా పెంచింది. అన్ని పరీక్షా గదుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయి పరీక్షా కమిటీలతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లు నిరంతరం తనిఖీలు చేస్తాయి. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అమలు చేశారు. అంటే కేంద్రం పరిసరాల్లో జన సమూహాలను అనుమతి లేదు. జెరాక్స్ సెంటర్లను కూడా పరీక్షా సమయంలో మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశం గురించి ప్రకాశం జిల్లా నుంచి మా రిపోర్టర్ ప్రశాంత్ ఫోన్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. గుడ్ మార్నింగ్ ప్రశాంత్, చెప్పండి అసలు ఎగ్జామ్ హాల్లో విద్యార్థులు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? ఈ రోజు నుంచి ఏపీలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులందరూ కూడా ఎగ్జామ్స్ రాసేందుకు కూడా ప్రత్యేక శ్రద్ధతోటి ఈ రోజు ఎగ్జామ్ సెంటర్లకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఎవరైతే ఈ విద్యార్థులు ఈ ఎగ్జామ్ సెంటర్కి వెళ్తున్నారో వారు ముఖ్యంగా ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ముందు వాళ్ళు ఉండాలి. ఏదైతే వాళ్ళు ఆ ప్రశాంతతో ఉంటారో, ఆ ఒత్తిడికి లోనవ్వకుండా ఉంటారో అప్పుడే ప్రశ్నలకి సరైనటువంటి జవాబు రాసేటువంటి అవకాశం వారికి ఉంటుంది. ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటున్నాము, పరీక్షలు అనగానే చాలా మంది కూడా ఒత్తిడికి లోనవుతుంటారు. ఏ ఎగ్జామ్ రాయాలన్నా కానీ ఆ తీవ్రమైనటువంటి ఒత్తిడి వల్ల కూడా వారికి ఆల్రెడీ ప్రశ్నలకు సమాధానాలు తెలిసినప్పటికీ కూడా సమాధానాలు రాయలేనటువంటి పరిస్థితి వస్తుంది. దీనికి ప్రధాన కారణం వాళ్ళు తీవ్రంగా ఒత్తిడికి లోనవ్వడం. కాబట్టి ప్రస్తుతం ఎగ్జామ్స్ రాసే సమయంలో ఎవరు కూడా విద్యార్థులు అయితే మాత్రము ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా ఏదైతే మనం ఎగ్జామ్ సెంటర్కి చేరుకుంటామో చేరుకున్న వెంటనే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రస్తుతం కావాల్సినటువంటి మెటీరియల్ అన్ని కూడా తీసుకుని వెళ్ళడం. అంటే ఎగ్జామ్ కి ఏదైతే మనం ఇప్పుడు ఉదయం 9 గంటలకు ఎగ్జామ్, హాఫ్ అన్ అవర్ ముందుగానే ఎగ్జామ్ సెంటర్కి చేరుకొని వారి యొక్క హాల్ టికెట్ నెంబర్ ద్వారా వారి యొక్క రూమ్ సెట్ చేసి చూసుకొని ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి ఏదైతే ఆ ఎగ్జామ్స్ రాసే సమయంలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండాలి. ఎందుకంటే ఆ ఒత్తిడి వలన కూడా వారి ఎగ్జామ్ ఓపెన్ గా రాసేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రధానంగా ఈ 10th ఇంటర్మీడియట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.